ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం గత ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. దానికి కారణం అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎన్నికకు వెళ్లడంతో మునుగోడు పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అయితే అప్పటికే ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన మరో నేత కృష్ణారెడ్డిని సైడ్ చేసి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకొని పోటీ చేసి గెలుపొందారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య డి అంటే డి అనేలా వ్యవహరిస్తూ ఉన్నారు. అది కాస్త వర్గపోరుకు దారితీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ వర్గపోరుకి గల కారణాలేంటి? గుడ్ ఈవినింగ్ శమన. తెలంగాణలోని ఒక్కసారిగా సంచలనం సృష్టించినటువంటి మునుగోడు శాసనసభ ఎన్నికలు. అదే విషయం చూసినట్లయితే ఉప ఎన్నికలతోటి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా జరిగిన ఉప ఎన్నికల మరోసారిలో తెలంగాణలో ఒక సంచలనాత్మకంగా జరిగినటువంటి మునుగోడు నియోజకవర్గం. ఆ మునుగోడు నియోజకవర్గమే నేటి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు జరుగుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే రెడ్డి వర్సెస్ రెడ్డి వర్గపోరు జరుగుతుందా, రెడ్డి వర్సెస్ సామాజిక వర్గం జరుగుతుందా అనేది ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చనీయాంశం జరిగింది. మొన్నటికి మొన్న చూసినట్లయితే భువనగిరి పార్లమెంట్ లో జరిగినటువంటి సమావేశానికి రాష్ట్ర కేంద్ర మంత్రులు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా నగరకల్ శాసనసభ్యులు వేముల వీరేశాన్ని ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోలేదు. దీంతో పాటు మొత్తం స్టార్ట్ అయిందనేది చెప్పవచ్చు. అక్కడ ఉన్న నుంచి నేరుగా బహిష్కరించి వెళ్ళిపోయినటువంటి నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశ్. తదనంతరం తుంగతుర్తి కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి వర్గపోరు దామోదర్ రెడ్డి బహిష్కరణ లేకపోతే చూసినట్లయితే రైట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంతో పాటు మంత్రివర్గంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీరందరూ ఒక్కసారిగా ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వర్గపోర ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక ప్రధాన అంశంగా మారింది. తెలంగాణ ఉద్యమానికి కీలకంగా పోషించినటువంటి నల్గొండ జిల్లా ఇప్పుడు తెలంగాణ ఉద్యమాలలో కాదు, తెలంగాణ అభివృద్ధిలో భాగంగా పాల్పంచుకోవాల్సినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలే కుమ్ములాట జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రజలకు అయోమయ పరిస్థితులు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఉద్యమాలలో కీలక పోసినటువంటి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తోటి ఒక్కసారిగా ప్రజలంతా అయోమయమైనటువంటి పరిస్థితి. సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సామాజిక వర్గంలో ఉన్నటువంటి బీసీ మంత్రులను కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ పెద్ద పీఠం వేయలేదనేది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించి చేస్తున్నటువంటి మంత్రులు కూడా మరీ పదవుల కొరకు కొట్లాడుతున్నారు. కానీ సామాజికంగా ఉద్యమ పేరుతో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి అభివృద్ధి లేదనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా తెలంగాణ అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన అంశంగా మిగిలినటువంటి పరిస్థితి. ప్రాంతాల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేస్తున్నటువంటి తెలంగాణలోని ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అభివృద్ధి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కొరకే పనిచేస్తున్నటువంటి పార్టీ విషయాలు కొనసాగుతున్నాయి. కానీ తెలంగాణ అభివృద్ధి చేస్తున్న పేరుతోని ఒక రెడ్డి సామాజిక వర్గంతో ఒక సామాజిక వర్గం వర్గభేదాలా లేకపోతే అభివృద్ధితో మమేకం అవుతాయనేది ప్రజలు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. మునుగోడు నియోజకవర్గం కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఏది ఏమైనా సామాజిక వర్గ ప్రజలకు న్యాయం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఉందనేది కూడా సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఈ ఎజెండా అమలు చేయాలనేది కూడా ముందుగా అదే విషయాన్ని పెంపొందించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా అమలైతే థాంక్యూ శ్రీనివాస్.